టైం ట్రావెల్ అనేది సాధ్యమా? అది మనిషికి సాధ్యపడుతుందా? మనిషి తన గతాన్ని భవిష్యత్తును మార్చుకోగలడా? ఒకవేళ అది సాధ్యమైతే మనం ఎప్పుడు చనిపోతామో, ఎలా చనిపోతామో తెలుసుకోవచ్చు కదా. అలా తెలుసుకుంటే మన చావును మనం ఆపొచ్చు. అమరులుగా జీవించే అవకాశాలు కూడా ఉన్నాయి. టైం ట్రావెల్ చేయగలిగితే సృష్టి రహస్యాన్ని మనం తెలుసుకోవచ్చు. మరి టైం ట్రావెల్ చేయాలంటే దానికి 7 దారులున్నాయి. అవేంటో చూద్దాం రండి. నేను మీ రిమిక్స్ కింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మొదటిది బ్లాక్ హోల్స్. ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్త అయిన స్టీఫెన్ హాకింగ్ చెప్పిన దాని ప్రకారం ప్రకృతి సిద్ధమైన టైం మిషన్లు బ్లాక్ హోల్స్. వీటిని ఉపయోగించుకొని మనం ఫ్యూచర్లోకి ప్రయాణించవచ్చు. ఈ ఐడియా బ్లాక్ హోల్ లోపలికి వెళ్లడం గురించి కాదు, బ్లాక్ హోల్ యొక్క దట్టమైన కక్ష గురించి. ఎంతో వేగంతో తిరిగే బ్లాక్ హోల్ కక్ష అంతరిక్షాన్ని తనలోకి తీసుకొని నాశనం చేయడమే కాకుండా టైంని, కాలాన్ని కూడా ఇది నాశనం చేస్తుంది. అక్కడ కాలం విశ్వంలోని సాధారణ వేగం కంటే మెల్లగా కదులుతుంది. దీని గురించి క్లుప్తంగా చెప్పాలంటే, ఒక స్పేస్ షిప్ బ్లాక్ హోల్ కక్షలో తిరుగుతూ ఉందనుకుంటే, మరొక స్పేస్ షిప్ మొదటి స్పేస్ షిప్ కంటే కొంచెం ముందు తేలియాడుతూ ఉందనుకోండి. కక్షలో తిరుగుతున్న స్పేస్ షిప్లోని సిబ్బంది మరొక స్పేస్ షిప్లోని సిబ్బంది కంటే సగం వయస్సు తగ్గిపోతుంది. ఒకవేళ సిబ్బందిలోని ఒక స్పేస్ మ్యాన్ 10 సంవత్సరాలు బ్లాక్ హోల్ యొక్క కక్ష లోపలే ఉంటే, అతను తిరిగి భూమిపైకి వచ్చేసరికి 20 సంవత్సరాల సమయం అయిపోతుందన్నమాట. అందువల్ల వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంది. కానీ ఒకసారి బ్లాక్ హోల్ కక్షలోకి వెళ్ళామంటే తిరిగి రావడం అనేది సాధ్యం కాదు. రెండవది రొటేటింగ్ యూనివర్స్. 1949లో ఐన్స్టీన్ స్నేహితుడు, ఆప్తుడు, కొలీగ్ అయిన కువార్ట్ గోడెల్ 20th సెంచరీలోనే మోస్ట్ బ్రిలియంట్ మ్యాథమెటిషియన్స్ లో ఒకరు. ఐన్స్టీన్ టైం ట్రావెల్ గురించి ప్రతిపాదించిన ఈక్వేషన్స్ లో ఒక కొత్త పరిష్కారాన్ని కనుగొన్నారాయన. గోడెల్ చూపిన పరిష్కారం ఏంటంటే, ఒకవేళ విశ్వం దానికదే తిరుగుతుందనుకుంటే ఒక స్పేస్ షిప్ ని దాని చుట్టూ వేగంగా తిప్పితే సరిపోతుంది కదా. అలా అయితే అది కాలంలో వెనక్కి ప్రయాణించగలదు. వెళ్ళిన సమయానికంటే ముందుగానే చేరుకోగలం. ఈ సిద్ధాంతం టైం ట్రావెల్ చేయడానికి పరిష్కారంగా ఉన్నప్పటికీ ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడం అంత సులభం కాదు. ఇది అసాధ్యమైన పని కూడా. ఎందుకంటే ఈ సిద్ధాంతం ప్రకారం టైం ట్రావెల్ చేయాలంటే విశ్వం తిరుగుతున్న వేగం కంటే ఎక్కువ వేగంతో మన స్పేస్ షిప్ ప్రయాణించాలి. అలా చేయాలంటే ముందు మనం మన సౌర కుటుంబాన్ని, పాలపుంతను దాటుకొని వెళ్ళాలి. విశ్వంలో కొన్ని వందల కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి. వాటన్నింటినీ దాటుకొని ప్రయాణించడం చాలా కష్టం. ఇది ఇంపాసిబుల్. మనకు ఇప్పటి వరకు విశ్వం ఎంత పెద్దదో కూడా తెలీదు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ విశ్వం యొక్క పరిణామం ఎంతో తెలుసుకోవడం కుదరదేమో. అందువల్ల ఇది ఒక ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్ట్ గా మిగిలిపోయింది. మూడవది టిప్లర్ సిలిండర్. టైం ట్రావెల్ చేయాలంటే మరొక విధానం ఉంది. ఈ విధానాన్ని కనిపెట్టింది అమెరికన్ ఫిజిసిస్ట్ ఫ్రాంక్ జే టిప్లర్. అతను ఈ కాన్సెప్ట్ గురించి ఏమని చెప్పాడంటే, ఒక వస్తువు హైపోథెటికల్ సిలిండర్ చుట్టూ ఒక అంతం లేని దూరంలో తిరుగుతూ ఉంటే ఆ వస్తువు కాలంలో వెనక్కి ప్రయాణించవచ్చు. హైపోథెటికల్ అంటే ఊహాత్మకం. నాసా శాస్త్రవేత్తలు ఈ సిలిండర్ చుట్టూ తిరగడం అంటే మనం జీవితాంతం ఆ సిలిండర్ చుట్టూనే తిరుగుతూ ఉండాలి. అది కుదరదు. కానీ టిప్లర్ టైం మెషిన్ కాన్సెప్ట్ మాత్రమే మనం టైం ట్రావెల్ చేయడానికి అనుకూలమైన పరిష్కారం. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇన్ఫినిటీని లెక్క కట్టడం మనిషి అవగాహనకు, ఊహాగానాలకు అందని విషయం. అది ఆచరణ సాధ్యం కాని పని. అంతెందుకు, మనిషి ఇన్ఫినిటీని లెక్క కట్టగలిగాడు అంటే సృష్టి రహస్యాన్ని, ఎన్నో అంతుపట్టని ప్రశ్నలకు సమాధానం కనిపెట్టాడన్నమాటే. నాలుగవది కాస్మిక్ స్ట్రింగ్స్. కాస్మిక్ స్ట్రింగ్స్ అనేవి అంతరిక్ష కాలంలోని ఊహాత్మక లోపాలు. ఇవి విశ్వం పుట్టినప్పుడే ఆవిర్భవించాయి. 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ తో కలిసిన ఒక వింతైన నిర్మాణం ఇది. అంటే వీటికి పొడవు ఉంటుంది కానీ ఎత్తు మరియు వెడల్పు అనేది ఉండదు. ఈ కాస్మిక్ స్ట్రింగ్స్ విశ్వంలో పెద్ద సంఖ్యలో ఉంటాయని శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు, మంచుతో గడ్డకట్టిన సరస్సులో పగుళ్ళు ఏర్పడితే ఎలా ఉంటుందో ఇవి విశ్వంలో అలా ఉంటాయి. వజ్రంలో ఒక క్రమబద్ధం లేని వలయాలలాగా. వీటి గుండా మనం
టైం ట్రావెల్ చేసే అవకాశం ఉంది. కానీ ఇవి మనం ప్రయాణించే స్పేస్ షిప్ ను ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చేరుస్తాయో తెలియదు. పర్ఫెక్ట్ రూట్ మ్యాప్ లేకుండా అది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ కాస్మిక్ స్ట్రింగ్స్ అనేవి ఒకవేళ ఊహాత్మకం కాకపోవచ్చు. ఎందుకంటే 1979లో ట్విన్ కోసర్ ను అంతరిక్షంలో కనుగొన్నారు. దీనికి అర్థం ఏంటంటే విశ్వంలోని ఒక నక్షత్రం 2 ప్రతిరూపాలుగా కనిపించింది. ఒక ఆబ్జెక్ట్ 2గా ఒకే ఇమేజ్ లో కనిపించింది. దీని గురించి సైంటిస్టులు ఏమని చెప్పారంటే కాస్మిక్ స్ట్రింగ్స్ అనేవి భూమి మరియు క్వాసర్ గుండా ప్రయాణిస్తే భూమి అనేది 2 వేరువేరు సమయాల్లో కనిపిస్తుంది, అది ఒకే ఇమేజ్ లో. 5వది వార్మ్ హోల్స్. ఐన్స్టీన్ థియరీలో ఒకటైన జనరల్ రియాలిటీ గురించి మాట్లాడుకుంటే వార్మ్ హోల్స్ విశ్వంలో సొరంగాలు లాంటివి. ఈ సొరంగాలు అంతరిక్షంలో ప్రయాణించడానికి షార్ట్ కట్ లాగానే పనిచేస్తాయి. అలా కాకుండా టైం ట్రావెల్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. సైంటిస్టులు వార్మ్ హోల్స్ ను జనరేట్ చేసే స్పేస్ షిప్ ను తయారు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ స్పేస్ షిప్ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని పేలిపోకుండా ఉండగలగాలి. అప్పుడే మనం టైం ట్రావెల్ చేయగలం. వార్మ్ హోల్ ను సృష్టించే క్రమంలో స్పేస్ షిప్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ స్పేస్ షిప్ వార్మ్ హోల్ జనరేట్ అయ్యేటప్పుడు విడుదలయ్యే శక్తిని తట్టుకొని వార్మ్ హోల్ ని సృష్టించినప్పటికీ మరొక సమస్య ఉంది. అదేంటంటే మనం అనుకున్న టైంలోకి వెళ్ళలేం. ఆ స్పేస్ షిప్ వార్మ్ హోల్ గుండా విశ్వంలో ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్లాల్సిందే. మనకు ఇదివరకు తెలియని, మన ఊహలకి అందని కొత్త ప్రపంచాన్ని అది మనకు పరిచయం చేయవచ్చు. 6వది స్పీడ్ ఆఫ్ లైట్. కాంతి కన్నా వేగంగా ప్రయాణించాలంటే నువ్వు టైం నడుస్తున్న వేగం కంటే నెమ్మదిగా నీ చుట్టూ టైం నడుస్తుందని భావన కలిగినప్పుడే మనం కాంతి వేగాన్ని అందుకోగలం. థియరిటికల్ గా చెప్పుకోవాలంటే కాంతి వేగాన్ని అందుకునే సమయంలో కాలాన్ని ఆపేసి ఆ తరువాత కాలం వెనక్కి వెళ్ళినప్పుడు మనం కాంతి కన్నా వేగంగా ప్రయాణించగలం. ఒకవేళ ఆస్ట్రోనాట్స్ మన భూమి నుండి మనకు దగ్గరగా ఉన్న ఏదైనా ఒక నక్షత్ర మండలానికి కాంతి వేగంతో రౌండ్ ట్రిప్ వేశారనుకోండి, వాళ్ళు మన భూమికి తిరిగి వచ్చేసరికి 8 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఆస్ట్రోనాట్స్ కు మాత్రం ఆ ట్రిప్ మొత్తం సమయం 8 నిమిషాలే. ఎందుకంటే వాళ్ళు కాంతి వేగంతో ప్రయాణించారు గనక. ఎవరైనా కాంతి వేగంతో ప్రయాణిస్తూ నక్షత్ర మండలం నుండి భూమికి తిరిగి వస్తున్నప్పుడు ఆస్ట్రోనాట్స్ కి భూమి స్లో మోషన్ లో తిరుగుతున్నట్టు కనిపిస్తుందట. కానీ శాస్త్రవేత్తల భావన ఏంటంటే కాంతి కన్నా వేగంగా ప్రయాణించడం సాధ్యం కాదట. కాంతి వేగం సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు, అంటే 1,86,000 మైల్స్ పర్ సెకండ్. కాంతి కన్నా వేగంగా ప్రయాణించాలంటే అనంతమైన శక్తి అవసరం. కానీ కొత్త అధ్యయనాలు శాస్త్రవేత్తల భావన తప్పనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రివీలింగ్ ఏ పార్టికల్ దట్ మైట్ బ్రిడ్జ్ ద హోలీ లాస్ ఆఫ్ రిలేటివిటీ. ఒక అణువును బహిర్గతం చేయడం వల్ల సాపేక్ష సిద్ధాంతాలన్నిటికీ ఇది చరమగీతం పాడగలదు. ఈ అణువులనే టెకియాన్స్ అని కూడా అంటారు. ఈ అణువులు కాంతి కన్నా వేగంగా ప్రయాణించడమే కాకుండా ఇవి మైండ్ బ్లాగింగ్ వ్యక్తిత్వం గలవి. అంటే ఈ అణువులు తమ శక్తిని కోల్పోతున్న కొద్దీ వేగాన్ని పుంజుకుంటాయి. ఈ విషయం ఒకవేళ కన్ఫర్మ్ అయితే ఆ ఆవిష్కరణ ఎటువంటి శక్తి అవసరం లేకుండా అనంతమైన శక్తితో ప్రయాణించవచ్చని ప్రూవ్ చేస్తుంది. శాస్త్రవేత్తలు టైం ట్రావెల్ గురించి ఆలోచిస్తున్న విధానాన్ని కూడా ఇది మార్చేయవచ్చు. 7వది వార్ప్ డ్రైవ్స్. వార్ప్ డ్రైవ్స్ ఎలా ఉంటాయంటే జస్ట్ లైక్ ఏ బ్లాక్ హోల్స్ మరియు ఇతర ఆకర్షణ శక్తిని కలిగిన గ్రహాలు, నక్షత్రాలు వాటి చుట్టూ కాలం తిరుగుతూ ఉండటం వంటివి. ద ఆల్కోబెర్రీ డ్రైవ్ అనే ఆలోచన పుట్టడానికి ఆధారం ఒక స్పేస్ షిప్ నెగిటివ్ ఎనర్జీని విడుదల చేస్తే అది స్పేస్ టైం పైన ప్రభావం చూపుతుంది. దీన్ని బేస్ చేసుకొని నాసా ఆల్రెడీ స్టార్ ట్రెక్ స్టైల్ రియల్ లైఫ్ స్పేస్ షిప్ ను తయారు చేస్తుంది. దాని పేరే IXS ఎంటర్ప్రైజ్. అది ఆల్క్యూబెర్రీ వార్ప్ డ్రైవ్ లను ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. అంతరిక్షంలో దగ్గర మార్గాలను సృష్టించడానికి అనుగుణంగా దీన్ని తయారు చేశారు. కానీ టైం ట్రావెల్ చేయడానికి సంబంధించినది కాదు. ఇది ఇప్పటి వరకు మోస్ట్ అడ్వాన్స్డ్ టైం మెషిన్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ద IXS ఎంటర్ప్రైజ్ దాని చుట్టూ వార్ప్ బబుల్స్ ని సృష్టించుకొని స్పేస్ ని టైం ని వేవ్ రూపంలోకి మార్చేస్తుంది. అప్పుడు వాటిలోకి స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణించి టైం ట్రావెల్ చేయగలదు. ఒకవేళ సైంటిస్టులు టైం మెషిన్ ని సృష్టిస్తే ఆ టైం మెషిన్ లో మీరు ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ మీరు
టైం ట్రావెల్ చేయడానికి రెడీగా ఉంటే ఏం చేద్దాం అనుకుంటారు? వీటన్నింటి గురించి కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.